దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు, మన చింత ఆయన దగ్గరికి మనం తీసుకొని వచ్చినప్పుడు, ఆయన మన చింత యావత్తు నుండి మనకు ఆయన విడుదలను దయచేసేటటువంటి దేవుడు. నువ్వు చెప్పుకునే సమస్యలు కావచ్చు, చెప్పుకోలేని సమస్యలు, నీకు సమస్యలతో బాధపడుతూ ఉండొచ్చు. అయితే ఎలాంటి సమస్య అయినా దేవుడు మనకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన దగ్గరికి మనము రావాలి అని మనమైతే ఏం చేస్తాము? జనాలందరికీ, మనుషులందరికీ చెప్పుకుంటా, ఇంటింటికి తిరుగుతూ చెప్పుకుంటూ, నా సమస్య ఇది, నాకు ఇలా ఉంది, నాకు అలా ఉంది అని చెప్పుకుంటూ తిరుక్కుంటూ ఉంటాం. ఎంత చెప్పుకున్నా అది తీరదు. సమస్యను తీర్చే దేవుడు ఒక్కడే ఒక్కడున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే, ఆయన పాదాల చెంతకు గనక మనం వచ్చినట్లయితే, ఆయన దగ్గర మన హృదయాన్ని మనం విప్పి, ప్రభా ఇదిగో తండ్రి, నాకు ఈ బాధ ఉంది ప్రభా, నేను ఇది చెప్పుకోలేకపోతున్నానయ్యా, నాకు ఈ సమస్య ఉంది ప్రభా, నీ సమస్తముతో నీ హృదయం అంతటా దేవుని దగ్గర నువ్వు విప్పి, నువ్వు ఫ్రీగా దేవుని దగ్గర మాట్లాడొచ్చు. ఇది చెప్పొచ్చో ఇది చెప్పకూడదో అనేటువంటి అనుమానం అవసరమే లేదు. దేవుని దగ్గర అన్నీ చెప్పుకోవచ్చమ్మా. ప్రతి చిన్నది పెద్దది ప్రతిదీ నువ్వు దేవుని దగ్గర డిస్కస్ చేయొచ్చు. అదే ప్రార్థన. ప్రార్థన అంటే అదే దేవుని దగ్గర మనము మాట్లాడటము, దేవుని దగ్గర మన సమస్యలు, మన హృదయాలను ఆయన దగ్గర కుమ్మరించడం. ఆయన మన సమస్యలను ఎరిగినటువంటి దేవుడు, ఆయన మనకు జవాబును దయచేస్తాడు. మన హృదయాలకి కావాల్సినటువంటి నెమ్మదిని దేవుడు మనకు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.